వైఎస్ఆర్సీపీ హయాంలో అత్యంత తక్కువ రేటుకు సెకీతో ఒప్పందం చేసుకున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. కూటమి సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2.49 పైసలకు సెకీతో ఒప్పందం చేసుకుంటేనే అప్పట్లో గగ్గోలు పెట్టిన కూటమి నేతలు ఇవాళ యాక్సిస్ అనే కంపెనీతో ₹4.60 ఎలా ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో 2021-22 సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం, దేశంలో అనేక రాష్ట్రాలు సెక్కీతో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ₹2.49 సోలార్ పవర్ కొనుగోలు చేసినటువంటిది దేశంలోనే అత్యంత తక్కువ రేటుకి చేసుకుంది. ఈరోజు కొత్తగా మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ 11,000 కోట్ల రూపాయలు ఒక పెద్ద స్కామ్కి వీరు తెరతీశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49 సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో ₹4.60 400 మెగావాట్లు 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. మరి మేము ₹2.49 మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది, ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ₹4.60 మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు? తద్వారా రాష్ట్ర ఖజానాకి దాదాపు సంవత్సరానికి 210 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఈరోజు మీరు మోపారు.